డోర్ టు డోర్లో భాగంగా ఈరోజు సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి రావడం జరిగింది. పొద్దున్నే 7 గంటల నుంచి 9 గంటల దాకా నారాయణవనంలో తిరగడం జరిగింది. 10 గంటల నుంచి 11 దాకా పిచ్చాటూరు మండలంలో తిరగడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నాగలాపురంలో కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు సత్యవేడు మండలంలో మదనంవేడు కాలనీస్లో తిరగడం. ముఖ్యంగా ప్రజల్లో చాలా మార్పు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎస్సీలలో, దళితుల్లో వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు ఓడించి దళితులు ఓడిపోయినారు అన్న బాధతో వాళ్ళు చాలా కన్నీటితో ఆవేదనతో ఉన్నారు. మన కాళ్ళే మనం నరుక్కున్నాం. ఈరోజు వాళ్ళకు ఎస్సీలకు ఉన్న ధీమా పోయింది, వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మస్థైర్యం పోయింది, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. జగన్ ప్రభుత్వం దళిత వ్యతిరేకి ప్రభుత్వంగా తయారైపోయింది. దళితులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఆపేశారు, దళితులకు రావాల్సినటువంటి ఇళ్ళను ఆపేశారు, దళితులకు రావాల్సినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను ఆపేశారు, దళితులకు రావాల్సినటువంటి ఇళ్ళను కూడా ఆపేశారు. ఇళ్ళు బిల్లులు కూడా ఒక్కరికి ఇవ్వకుండా దళిత ద్రోహిగా మారిపోయింది ఈరోజు వైసీపీ ప్రభుత్వం. ఆయన అంటున్నాడు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, నేను సిద్ధం అని, ఓడిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి పులివెందల్లో కూడా ఆయన ఓడిపోవడం ఖాయం ఖాయం ఖాయం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 130 అసెంబ్లీ స్థానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని తెలియజేస్తున్నా. అంతేకాదు, లోక్సభ ఎన్నికల్లో 25 లోక్సభ స్థానాలకు 20 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతూ ఉంది. ఈరోజు ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి మరి ఓటేసేదానికి తయారుగా ఉన్నారు, క్రైస్తవులు ఓటేసేదానికి తయారుగా ఉన్నారు, ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, వర్తకులు, మేధావులు, సర్పంచులు, అంగన్వాడీ వర్కర్లు ఎవరు ఈరోజు చూడండి, అందరూ కాంగ్రెస్ 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 అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుందని తెలియజేస్తున్నాను. పూర్తిగా జగన్ ప్రభుత్వం విఫలమైంది. నిన్న ఆయన మాటల్లోనే ఆయన చెప్పుకుంటున్నాడు, ఆయన సొంత చెల్లి వచ్చి ఆయన్ని 600 కోట్ల రూపాయలు అదానీ దగ్గర తీసుకున్నావు పోర్టు విషయంలోనంటే నోరు తెరవలేకపోతున్నాడు. మరి అబద్ధాలు చెప్పుకుంటున్నాడు. నేను మొన్న విశాఖపట్నానికి వెళ్ళాను, విశాఖపట్నం ఎయిర్పోర్టుకు కూడా వెళ్ళాను. ఆ కోడి కత్తి సీను విషయాన్ని గురించి కూడా నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను. కోడి కత్తి సీను, ఆ సీను మా ఎస్సీ అబ్బాయి, వాడిని ఈరోజు దాదాపుగా 5 సంవత్సరాలుగా జైల్లో పెట్టున్నారు. ఆ కత్తి సీను దగ్గర, ఆ సీన్లో, ఆ ఎయిర్పోర్ట్లో కత్తే లేదంట, కత్తే లేదంట. ఎట్టొస్తుంది ఎయిర్పోర్ట్లో అంత సెక్యూరిటీ ఉంటే? కత్తే లేదంట. కత్తి లేకపోయినా అబద్ధాలు చెప్పి పీక కాదు కోసేది, ఆయన అన్ని అబద్ధాలు. ఎక్కడో సంకలో ఎక్కడో ఒక్క రవ్వ అట్ట ఆయనే గుచ్చుకొని, మరి ఒక మంత్రి ఈరోజు, ఆ మంత్రి పేరు చెప్పటం లేదు, ఇదంతా డ్రామాలాడి అబద్ధాలు చెప్పుకొని మా వాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టించుకున్నారు ప్రభుత్వ అధికారం కొరకు. ఇది జగన్ దళితులకు చేసినటువంటి ద్రోహం. డాక్టర్ సుధాకర్ని, ఒక డాక్టర్ని అన్యాయంగా వాడు చచ్చిపోయేటట్టు చేశాడు. ఇది దళితులను దగా చేసేసింది జగన్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు బీజేపీ చేతుల్లో, అమిత్ షా చేతుల్లో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్గా తయారైపోయాడు. మరి చంద్రబాబు నాయుడు కూడా గ్రౌండ్ లేదు, ఒక్క పేదవాడు కూడా చంద్రబాబు నాయుడుకు ఓటేసేదానికి తయారుగా లేరు. కారణం, ఇళ్ళు కట్టుకోమన్నాడు చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల నాడు. ఇళ్ళు కట్టారు అప్పు తెచ్చి, వడ్డీలు పెరిగిపోయినాయి.